ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు అయితే లైవ్ లో ఇలా చెప్పారు. ఇన్ని నోటిఫికేషన్స్ అయితే మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం కానిస్టేబుల్ అని చెప్పి గాని. సో ఈసారైనా కనీసం వాళ్ళు ఈ జియో 46 ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటారని మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఖచ్చితంగా జియో 46 అనేది ఇంప్లిమెంట్ చేయకూడదు. జియో 46 అనే అంశాన్ని మొత్తానికి రద్దు చేసేయాలి ఈ నోటిఫికేషన్లో. దాంట్లో డౌటే లేదు. దానివల్ల ఉపయోగం ఎవరికి లేదు. దానివల్ల ఉపయోగం 1% ఉంటే నష్టం 99% ఉంది. చాలామంది నిరుద్యోగ యువత వాళ్ళు చదువుకున్న చదువులు మాకు ఉపయోగపడట్లేదని చెప్పి బాధపడుతుర్రు. ఇప్పుడు కాంపిటీషన్ అంటే అందరికీ ఒకటిలాగా ఉండాలి. సరే ఇప్పుడు జియో 46 తీసేయడం వల్ల హైదరాబాద్ లోకలైట్స్కి నష్టమేం జరగట్లే. అందరూ ఒకటిసారి పోటీ పడుతుర్రు. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కోచింగ్ సెంటర్లు దగ్గర ఉంటాయి, ఇక్కడ చదువుకోవడానికి ఫెసిలిటీస్ దగ్గర ఉంటాయి, ఇక్కడ లైబ్రరీలు ఉంటాయి, ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటుంది. వాళ్ళకి ఏ బుక్ కావాలని ఆ బుక్ కొనుక్కుంటారు. ఊర్లలో పల్లెటూరులో ఉన్న పోరగాళ్ళకు లైబ్రరీలు ఎక్కడ దొరుకుతాయి, వాళ్ళకు బుక్కులు ఎక్కడ దొరుకుతాయి, వాళ్ళు ఎక్కడ ఎంత దూరం పోవాలి, వాళ్ళు ప్రాక్టీస్లు ఎక్కడ చేయాలి, ఇక్కడ స్టేడియంలు ఉన్నాయి, ఇక్కడ ఫెసిలిటీస్ రిసోర్సెస్ ఇక్కడ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. రిసోర్సెస్ ప్రకారంగా చూసుకుంటే ఇంకా ఊరు ప్రాంతాల వాళ్ళకు ఇంకా రిజర్వేషన్ కల్పించాలి. కానీ ఇప్పుడు ఏది చేసినా కూడా స్టేట్ వైడ్ కాంపిటీషన్ కాబట్టి జియో 46 అనేది 100% రద్దు కావాలి. స్టేట్ వైడ్ కాంపిటీషన్ ఇవ్వాలి. CD1 CD2 కూడా వద్దు. దానివల్ల కూడా మళ్ళీ ప్రాబ్లం ఉంది. CD1 CD2 దాని మీద మళ్ళీ ఒకటి అవుతుంది. ఇప్పుడు జిల్లాల వారీగా దాంట్లో మళ్ళీ హైదరాబాద్ CD2 CD1లో మళ్ళీ కట్ ఆఫ్ తేడాలు వస్తాయి. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉంటాయి, అటు పోస్టులు తక్కువ ఉంటాయి. అంటే సార్ జనరల్ గా ఇప్పుడు మనం చూసుకున్నా కూడా పార్ట్ 2 అప్లికేషన్ లో అయితే CD1 అండ్ CD2 అనే ఇచ్చారు కదా సార్. సో దీని వల్ల అంత లాస్ ఏముంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుతారు కాబట్టి నేను చెప్తున్నా. CD1 CD2లో కూడా CD1లో కొన్ని జిల్లాలు, CD2లో కొన్ని జిల్లాలు. ఇప్పుడు జియో 46 అంటేనేమో హైదరాబాద్ అండ్ అన్ని జిల్లాలు. CD1 CD2 అంటే హైదరాబాద్తో కొన్ని జిల్లాలు కలుస్తాయి, మళ్ళీ వేరే జిల్లాలు కొన్ని అవుతాయి. ఇప్పుడు మళ్ళీ దీనికి మళ్ళీ సేమ్ కొన్ని స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీనికి కూడా కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. CD2 కట్ ఆఫ్ CD1 కట్ ఆఫ్ పోల్చుకుంటే ఈ రెండు కట్ ఆఫ్లు మళ్ళీ చాలా వేరియేషన్ వస్తుంది. పోస్టులలో వేరియేషన్ వస్తుంది. ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉంటాయి, అక్కడ పోస్టులు తక్కువ ఉంటాయి. కట్ ఆఫ్లలో వేరియేషన్ వస్తుంది, మళ్ళీ కొత్త అవుతుంది. కాబట్టి స్టేట్ వైడ్ దీనికి ఒకటి సొల్యూషన్ అండి. TSSPని స్టేట్ వైడ్ కాంపిటీషన్ పెట్టాలి. స్టేట్ వైడ్ మెరిట్లోనే వీళ్ళని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మంచి ఎబిలిటీస్ ఉన్న మెరిట్ స్టూడెంట్స్ మాత్రం బయటకు వస్తారు. అది 100% అది మాత్రమే జరగాలి. వేరే ఏది జరిగినా మళ్ళీ దాని మీద ఏదో ఒకటి కొట్లాడ అవుతుంది, మళ్ళీ కోర్టులకు పోతాయి కేసులు, మళ్ళీ ఇదే కథ అవుతుంది. ఆ పర్సనల్ ఒపీనియన్ ఇది. సార్ ఇప్పుడు ఎలాగో గ్రూప్ 4 రిజల్ట్ అయితే అతి త్వరలో వస్తుంది, అంటే రిలీజ్ చేస్తామని చెప్పి అయితే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు కానిస్టేబుల్లో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. సో ఇద్దరికి ఒకటే, అంటే ఇప్పుడు ప్రెసెంట్ నేనే ఉన్నాను, నాకే 2 జాబ్లు వచ్చాయి అనుకున్నాం, గ్రూప్ 4 కానీ లేకపోతే ఇటు కానిస్టేబుల్ జాబ్, ఇవి 2 వచ్చాయి. సో నేనేం చూసుకుంటాను అని అంటే మాత్రం గ్రూప్ 4కి వెళ్ళిపోవడానికి నేనైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. అలాంటి టైంలో ఇప్పుడు నా జాబ్ ఒకటైతే వేకెన్సీలోకి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి టైంలో నెక్స్ట్ ఎవరికైనా ఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే నెక్స్ట్ ఎవరైతే ఒక 1 మార్క్ 2 మార్క్స్తో వెనకాలబడి ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా ఫిల్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు దీన్ని ఫిల్ చేసే ఛాన్స్ ఉన్నాయంటే అలా ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే జియో 46 వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, దీని వల్ల సగం మంది వెళ్ళిపోవచ్చు. సో కొన్ని అయితే వేకెన్సీస్ ఆల్రెడీ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ టైం ఉన్న పోస్టులు కూడా ఎట్లా అంటే బ్యాక్లాగ్స్ ఉన్నాయి, మళ్ళీ ఈ ఇయర్ కూడా కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఒకటే పర్సన్కి 2 పోస్టులు వచ్చినా కూడా వదిలేస్తే మళ్ళీ బ్యాక్లాగ్స్ అనేవి. ఇప్పుడు వడ్డించేటోడు మనోడు అయితే ఏదైనా పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్కి లేదా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకవేళ నేను వీళ్ళకి ఏదైనా చేయాలని అనుకుంటే ఎట్లయినా చేయవచ్చు. ఇంకా ఎక్స్ట్రా పోస్టులు క్రియేట్ చేసి కూడా వాళ్ళని లిస్టులో కలపచ్చు. పాసిబిలిటీస్ ఎన్నో ఉంటాయి. కానీ ఫ్యాక్ట్ జరుగుతుందా అంటే జరగకపోవచ్చు అట్లా. ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉండవు. ఇప్పుడు గ్రూప్ 4 మనం పోల్చుకుంటే ఏజ్ సంబంధించి వేరియేషన్ చాలా ఉంటుంది. గ్రూప్ 4లో ఉద్యోగాలు ఎవరికైతే వస్తాయో మ్యాక్సిమం ఏజ్ ఉన్న వాళ్ళకి అక్కడ 100కు 95, 100కు 97, 98 ఎట్లుంటాయి మార్కులు అక్కడ. మీరు కంపేర్ చేస్తే కానిస్టేబుల్కి గ్రూప్ 4కి చాలా వేరియేషన్ ఉంటుంది. కానిస్టేబుల్ ఏజ్ ఎండ్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, లాస్ట్ ఏజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ కాంపిటీషన్ లాస్ట్కి ఉంటారు, కింద ఉంటారు. ఎందుకంటే ఏజ్ ఎక్కువ, అక్కడ రిలాక్సేషన్, అక్కడ ఏజ్ రిలాక్సేషన్ చాలా ఎక్కువ. కానిస్టేబుల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పాఠాలు చెప్పిన సార్లు కూడా ఎగ్జామ్ రాస్తారు. సో ఏజ్ అక్కడ చాలా 40 యావరేజ్గా 40 పైన ఉంటుంది. ఇక్కడ 30కే ఎండ్ అయిపోతుంది. అంటే 10 సంవత్సరాల వేరియేషన్ ఉంటుంది దీంట్లో కాంపిటీషన్ చూసుకుంటే. ఇక్కడ ఎవరైతే లాస్ట్ ఏజ్ ఉంటుందో అక్కడ వాళ్ళు ఫస్ట్ ఏజ్లో వస్తారు వాళ్ళు. కాబట్టి అంత పెద్దగా వేరియేషన్స్ ఏం రాకపోవచ్చు, అన్ని పోస్టులు ఏం ఖాళీ కాకపోవచ్చు. కానీ అలా అయినా కూడా అవి మళ్ళీ వెంటనే దానికి ఫిలప్ చేసే అట్లా అవకాశం ఉండకపోవచ్చు మ్యాక్సిమం, నా ఒపీనియన్ ప్రకారం.